హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో దీప కార్తీక్‌తో నా తరపున అత్తయ్యతో నువ్వే మాట్లాడాలి బావా అనగానే కార్తీక్ ఏం మాట్లాడాలి అని అంటాడు. పుట్టబోయే బిడ్డ మీద ఆశలు పెంచుకోవద్దని చెప్పాలి అనగానే కార్తీక్ నేనా అని అంటాడు. అవును బావా నువ్వే చెప్పాలి బావా. నేనైతే అత్తయ్య మొహం చూస్తూ మాట్లాడలేను అని కార్తీక్ చేయి పట్టుకొని ప్లీజ్ బావా అత్తయ్యతో నువ్వే చెప్పాలి అనగానే కార్తీక్ వెంటనే చేయి వదిలించుకుంటాడు. నా వల్ల కాదు దీపా ప్లీజ్ బావా నీ వల్ల అవుతుంది అని అంటది. ఎలా అవుతుంది అని సీరియస్గా అంటాడు. నన్నేం చెప్పమంటున్నావో అర్థమవుతుందా? ఎవరితో చెప్పమంటున్నావో తెలుస్తుందా? అమ్మ మనకి పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ బ్రతుకుతుంది. అవన్నీ నిజం కావని చెప్పాలా అని అంటాడు. అప్పుడు దీప మరేం చేస్తావు తర్వాత తట్టుకోగలదా అని అంటా ఉంటే కార్తీక్ దెబ్బలు ఎప్పుడు తగిలినా బాధే దీప అని అంటాడు. వెంటనే దీప మన తరపున అత్తయ్యకి చెప్పాల్సిన బాధ్యత నీదే బావా అనగానే కార్తీక్ వద్దు ప్లీజ్ వద్దు నాకు ఇలాంటి బాధ్యతలు ఇవ్వద్దు. నేను మొయ్యలేను. ఇప్పటికే మోస్తున్న బరువులు చాలు. మావయ్య నన్నెక్కడికి తీసుకెళ్లాడో తెలుసా? ఎక్కడికి తీసుకెళ్లారు బావా? హాస్పిటల్‌కి దీపా. ఎందుకు అని దీప అడుగుతా ఉంటే జోష్న మీద అనుమానం వచ్చి డాక్టర్ గారితో మాట్లాడడానికి తీసుకెళ్లాడు మావయ్య. ఏమైంది అని దీప అడుగుతా ఉంటే డాక్టర్ నిజం చెప్పదు. అది మనకి తెలిసిందే. కానీ మావయ్య వెళ్ళిపోయిన తర్వాత నేను డాక్టర్‌తో మాట్లాడాను అని అంటాడు. ఏం మాట్లాడావు బావా అని దీప అడుగుతది. ఆపరేషన్ తర్వాత బిడ్డ బ్రతికుండడానికి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా అని అడిగాను అనగానే దీప డాక్టర్ ఏమంది అని అంటది. కార్తీక్ ఆశలు వదిలేసుకోమంది దీప. ఆ మాట విని నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు దీప. ఇంటికొచ్చానే గాని మైండ్లో డాక్టర్ చెప్పిన మాటలే తిరుగుతున్నాయి. బిడ్డ మీద ఆశలు వదిలేసుకోమని డాక్టర్ చెప్తుంటే పుట్టే బిడ్డకి ఏం పేరు పెట్టాలా అని శౌర్య అడుగుతుంది. పేరేంటి ఇక్కడ ప్రాణాలే పోతుంటే ఇక మా అమ్మ బిడ్డ క్షేమంగా పుట్టాలని పూజలు చేస్తుందంట. ఇక ఏ పూజలు నా బిడ్డని బ్రతికించలేవని అర్థమైపోయింది దీప. ఇప్పుడు చెప్పు నేను మా అమ్మకి నిజం చెప్పగలనా? చెప్పు దీప అని బాధపడుతూ అడుగుతా ఉంటే దీప చెప్పాలి బావా లేదంటే మనం అత్తయ్య ఆశల్ని చంపేసిన హంతకులుగా మిగిలిపోతాం అని ఏడుస్తా అంటది. అప్పుడు కార్తీక్ తలబట్టుకొని అబ్బా నా వల్ల కాదు దీప నేను చెప్పలేను నేను చెప్పలేను నా వల్ల కాదు అని దీప ఒళ్ళో తలపెట్టి పడుకొని ఏడుస్తా ఉంటాడు. దీప కూడా ఏడుస్తా ఉంటది. కార్తీక్ ఏడుస్తూ నన్ను క్షమించు దీప నేను చెప్పలేను అని అంటా ఉంటాడు. ఇక ఉదయాన్నే కాశీ కారులో అన్ని పెడతా ఉంటాడు. అక్కడికి దాసు వస్తాడు. కాశీ దాసుని చూసి నానా అని అంటాడు. వెంటనే దాసు గుర్తుపట్టలేవేమో అని అనుకున్నాను రా అని అంటా ఉంటే అసలు ఏమైపోయావు నానా అనగానే దాసు కొడుకు జీవితాన్ని ఏమీ చేయలేని చేతగాని తండ్రి ఏమైపోతే ఏంట్రా అనగానే కాశీ దాసుని అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. వదులు నీలాంటి చేతగాని ఓ తండ్రి సహాయం నాకు అవసరం లేదు అని అంటాడుగా. అది గుర్తుకు తెచ్చుకుంటాడు. సారీ నానా అప్పుడు నిన్నన్న మాటలన్నీ మర్చిపో. నా బుద్ధి సరిగ్గా పనిచేయక అప్పుడేదో అలా అనేశాను అని అంటా ఉంటే దాసు ఇప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేస్తుందంటావా అని అంటాడు. వెంటనే కాశీ నేను ఇన్ని రోజులు ఈ ఇంటికి దూరంగా ఉన్నాను అనగానే దాసు ఈ దూరం ఎన్నాళ్ళు అని అడుగుతాడు. అప్పుడు కాశీ లైఫ్లో జోష్నక్కని నమ్మన్నానా అనగానే దాసు మరి నీ భార్య పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. వెంటనే కాశీ కాంచనత్త శ్రీధర్ మావయ్యతో మాట్లాడి స్వప్నని నన్ను కలిపే ప్రయత్నం చేసింది. కానీ స్వప్న విడాకులు కావాలంది. మంచి పని చేసిందిరా అని దాసు అంటాడు. నేను నా భార్యని వదులుకోలేను నానా అందుకోసం ఏం చేస్తున్నావురా అని దాసు అంటాడు. మావయ్య మాట విని మావయ్య దగ్గర డ్రైవర్గా జాయిన్ అయ్యాను అనగానే దాసు పెద్దవాళ్ళు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి అంటారు. మా అమ్మ చేసిన పాపానికి నా పిల్లల జీవితాలు ఈ రకంగా తయారయ్యాయి అనగానే కాశీ షాక్ అయ్యి దాసుని చూస్తూ ఉంటాడు. దాసు ఏమో కాశీని చూసి మరి సైలెంట్ అయిపోతాడు. కాశీ ఏమైంది నానమ్మ పాపం చేసిందా? ఏం పాపం చేసింది? నేనొక్కడనే కదా నీకుంది. మరి పిల్లల జీవితాలు అంటావేంటి? అంటే నాకు తోడబుట్టిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారంటున్నావా అనగానే దాసు తనలో తాను వీడసలే జీవితాన్ని నాశనం చేసుకొని తిరుగుతున్నాడు. వీడికి మా అమ్మ గురించి జోష్న గురించి చెప్పాను అంటే నిజం వీడితో ఆగదు అని అనుకుంటూ ఉంటాడు. కాశీ ఏమో నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతా ఉంటాడు. అప్పుడు దాసు
నేనేదో మాట వరుసకి పిల్లలు అన్నానురా. పిల్లలు అంటే నా ఉద్దేశం స్వప్నాన్ని కూడా కలుపుకోనిరా అనగానే కాశీ, అలాంటప్పుడు నానమ్మ చేసిన పాపం స్వప్నకెలా తగులుతుంది అని అంటా ఉంటే దాసు, అదేరా శేఖర్ మావయ్య కాంచన విషయంలో తప్పు చేశాడు కదా, అందుకే పెద్దలు చేసిన పాపాలు అన్నాను అనగానే కాశీ, ఓకే, నువ్వన్నది నేను ఒప్పుకుంటాను. కానీ నానమ్మ ఏం పాపం చేసింది? ఆ పాపం తగిలి నా జీవితం నాశనమైంది అన్నావు అంటే నానమ్మ పెద్ద పాపమే చేసుండాలి. నువ్వు చెప్తున్నావు అంటే అది నీకు కూడా తెలుసు అనగానే దాసు, ఒరేయ్ పుత్ర పురుషోత్తమ, దేవుడు మనకిచ్చిందే బంగాళదుంప అంత బ్రెయిన్. నాలాంటి వాడు గాలికి తిరగడమే కాదు, గాలికి వాగుతాడు కూడా. అవన్నీ పట్టించుకొని పురావస్తు పరిశోధన శాఖలో పనిచేసే ఆర్కియాలజీ ఇంజనీర్ లాగా తవ్వుకుంటూ పోకు అని అంటాడు. అప్పుడు కాశీ, ఊరికే నువ్వేమీ మాట్లాడవు కదా, ఇక్కడ లేని మనిషి గురించి నువ్వు తలుచుకున్నావు అంటే అది నిజమే అయి ఉంటది కదా అనగానే దాసు, రేయ్ మీ అమ్మ బాగోగులు మా అమ్మ చూసుకోలేదురా. చూసుకొని ఉండుంటే నా కళ్యాణి బ్రతుకుండేదేమో. ఆ బాధతోనే అలా అన్నాన్రా. అంతేనా అని కాశీ అంటాడు. అంతకు మించి ఇంకేముంటుందిరా అనగానే కాశీ, సరే పద అని అంటాడు. ఎక్కడికి అని దాసు అడుగుతాడు. మావయ్య దగ్గరికి అనగానే దాసు, నేను ఇప్పుడు ఎక్కడికి రాను, కార్తీక్ దగ్గరికి వెళ్ళాలి. సరే నాన్న, డ్రాప్ చేస్తా అనగానే దాసు, వద్దురా నేను వెళ్తాను అని వెళ్తా ఉంటే కాశీ దాసు నాపి, నాతో ఉండు నాన్న అని అంటాడు. వెంటనే దాసు, ముందు నువ్వు కోడలి కోపాన్ని ఎలా పోగొట్టాలో ఆలోచించు. మీరిద్దరూ హ్యాపీగా ఉండండిరా, ఇక జోష్న జోలికి వెళ్ళకురా అనగానే కాశీ, వెళ్ళేవాణ్ణే నాన్న, నాకు చేసిన అన్యాయానికి గట్టిగా బుద్ధి చెప్పేవాణ్ణి. కానీ ఇప్పుడు సుమిత్ర పెద్దమ్మని కాపాడబోతుంది కదా, అందుకే క్షమించి వదిలేశాను అని అంటాడు. దాసు, ఏంటి, జోష్న వదిన్ని కాపాడబోతుందా? ఆ అవునానా, పెద్దమ్మకి బ్లడ్ క్యాన్సర్, జోష్నకే కదా బోన్ మ్యారో ఇచ్చేది అనగానే దాసు, అదేదో మ్యాచ్ అవ్వలేదన్నారు కదరా అని అంటాడు. అప్పుడు కాశీ, అది మొదటిసారి, కానీ రెండోసారి మ్యాచ్ అయినాయి. మామూలుగా అయితే ఏమో తెలియదులే గాని పెద్దమ్మ గారికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ హారిక గారే వచ్చి చెప్పారు. దాసు షాక్ అవుతూ, డాక్టర్ హారికనా అని అంటాడు. అవునానా, ఒకసారి దీపక్కని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా. అని దాసు అంటాడు. హాస్పిటల్ డాక్టరే నానా అని కాశీ అంటా ఉంటే దాసు తనలో తాను, జోష్న సుమిత్ర వదిన కూతురు కాదు కదా, మరి ఎలా మ్యాచ్ అయింది అని అనుకుంటూ ఉంటాడు. కాశీ ఏమో, తొందరలోనే ఆపరేషన్, అందుకే జోష్నక్కని వదిలేశాను, మళ్ళీ నా వల్ల పెద్దమ్మ సఫర్ అవ్వకూడదు కదా అనగానే దాసు, అవునరా, మన వల్ల ఎవరు సఫర్ కాకూడదు, నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ కలుస్తాను అని వెళ్తా ఉంటే కాశీ మళ్ళీ చేయబట్టుకొని నానా నానా అని ఆపుతా ఉంటాడు. దాసు, రేయ్ నువ్వు వెళ్ళరా, నేను చెప్తానుగా అని వదిలించుకొని కాశీ వెళ్తాడు. ఇటు డాక్టర్ హారిక దగ్గరికి జోష్న వస్తుంది. వచ్చి, హాయ్ డాక్టర్ అని అంటది. డాక్టర్, హాయ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని అంటది. వెంటనే జోష్న, నేను నీతో మాట్లాడాలి అని అంటా ఉంటే డాక్టర్ నవ్వుతూ, మాట్లాడాలంటే కూర్చోవాలి కదా అని అంటది. ఇక్కడ కాదు డాక్టర్ అని జోష్న అంటా ఉంటే ఎక్కడా అని డాక్టర్ అడుగుతుంది. తర్వాత ఇద్దరూ ఒక ప్రైవేట్ ప్లేస్కి వెళ్తారు. డాక్టర్ ఏమో తనలో తాను, జోష్న నన్ను ఏం అడగడానికి వచ్చింది అని అనుకుంటూ ఉంటే జోష్న తనలో తాను డాక్టర్ని ఎలా అడగాలి అని అనుకుంటది. మళ్ళీ డాక్టర్ తనలో తాను, రిపోర్ట్స్ అన్ని జోష్నవి కావు అని అనుమానం వచ్చినట్టున్నాయి, ఇప్పుడేం జరుగుతుందో కార్తీక్కి తెలియడం మంచిది అనుకుంటూ కార్తీక్కి కాల్ చేస్తుంది. ఇటు కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. డాక్టర్ చేతిలోనే ఫోన్ పట్టుకొని ఉంటది జోష్నకు తెలియకుండా. చెప్పు జోష్న, నాతో ఏదో మాట్లాడాలి అన్నావు. కార్తీక్ ఏమో హలో అని అంటా ఉంటాడు. జోష్న, మీతో ఈ విషయం క్యాబిన్లో కూడా మాట్లాడొచ్చు, కానీ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరో వచ్చి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. కార్తీక్ ఇదంతా వింటా ఉంటాడు. జోష్న, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. కార్తీక్ తనలో తాను, జోష్న ఎందుకు వచ్చింది అని అనుకుంటా ఉంటాడు ఫోన్లో వింటూ. జోష్నేమో, నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను డాక్టర్. ఏంటది అని డాక్టర్ అడుగుతుంది. నా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నారు, అది ఎంతవరకు నిజం అనగానే డాక్టర్ కాల్ కట్ చేస్తుంది. ఇక్కడ కార్తీక్ కాల్ కట్ చేయగానే, హారిక గారు ఏం చెయ్యలేరు, నేనే వెళ్ళి మాట్లాడాలి. జోష్న, నువ్వెవరో అందరికీ తెలిసే టైం వచ్చింది అని అనుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసి వెళ్తాడు. జోష్న ఏమో డాక్టర్తో, ముందు మ్యాచ్ అవ్వలేదన్నారు, తర్వాత అయిందన్నారు, 2 సార్లు బ్లడ్ ఇచ్చింది నేనే అయినప్పుడు రిపోర్ట్స్ 2 సార్లు ఒకేలా రావాలి కదా
రావాలి అని డాక్టర్ అంటది. రాలేదు అంటే మొదటిసారిది అబద్ధమా? రెండోసారిది అబద్ధమా? మొదటిసారిది నిజమైతే రెండోసారిది అబద్ధం ఎందుకు చెప్పాడు డాక్టర్? అబద్ధం చెప్పారా? ఎవరైనా చెప్పిచ్చారా? అనగానే గట్టిగా డాక్టర్ జోష్న అని అంటది. అప్పుడు జోష్న ఐ మీన్ మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలుసుకుందామని నా ఇంటెన్షన్ డాక్టర్ అని అంటా ఉంటే డాక్టర్ ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది జోష్న? మ్యాచ్ అయ్యిందనా? లేకపోతే 2 సార్లు రిపోర్ట్స్ ఒకేలా రాలేదనా? అని అంటది. వెంటనే జోష్న 2 సార్లు రిపోర్ట్సు ఒకేలా రాలేదనే. అనగానే డాక్టర్ నువ్వు సుమిత్ర గారి కూతురువే గదా అని అడుగుతది. ఇటు దాసు కంగారుగా హాస్పిటల్‌కొస్తూ జోష్న సుమిత్ర వదిన కూతురు కానప్పుడు బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి? అది ఈరోజు తెలుసుకోవాలి అని అనుకుంటూ రిసెప్షన్‌కెళ్ళి సిస్టర్ డాక్టర్ హారిక గారిని కలవాలి అని అడుగుతాడు. ఆమె బ్లాక్ నెంబర్ 3కి వెళ్ళండి అనగానే దాసు అలాగే సిస్టర్ అని వెళ్తాడు. డాక్టర్ ఏమో జోష్నతో చెప్పు జోష్న నువ్వు సుమిత్ర గారి కూతురువే గదా అనగానే జోష్న ఈ అనుమానం మీకెందుకొచ్చింది అని అడుగుతది. అప్పుడు డాక్టర్ నీ ప్రవర్తన చూసి అని అంటా ఉంటే జోష్న మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి అనుకోవడం తప్పా డాక్టర్? అనగానే డాక్టర్ నువ్వే సుమిత్ర గారి కూతురివి అయినప్పుడు ఏ రిపోర్ట్ నిజమో, ఏ రిపోర్ట్ అబద్ధమో నీకు తెలియదా? ఇలా వచ్చి నువ్వు అడుగుతున్నావు అంటే నీకేదో డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటో స్ట్రైట్‌గానే అడుగు అనంటది. అటు దాసు కంగారుగా వెతుకుతా ఉంటాడు డాక్టర్‌ని. జోష్న ఏమో అయితే రెండోసారి శాంపిల్స్ మ్యాచ్ అవ్వడానికి మీరేం చేశారో చెప్పండి అని అడుగుతది జోష్న. ఒక డాక్టర్ ఏం చేయాలో అదే చేశాను అని డాక్టర్ అంటా ఉంటే జోష్న అదే ఏం చేశారు అని అడుగుతున్నాను అని అంటది. వెంటనే డాక్టర్ మిమ్మల్ని చూస్తుంటే మీ అమ్మగారి ప్రాణాలు కాపాడడం మీకు ఇష్టం లేనట్టుంది. జోష్న డాక్టర్ అని అంటది. ఐ మీన్ ఆపరేషన్ అంటే భయం వల్ల కావచ్చు. మరే ఇతర కారణాల వల్ల అయినా కావచ్చు. ఒకవేళ మీకు ఎలాంటి భయాలున్నా నేరుగా వెళ్ళి మీ నాన్నగారితో చెప్పండి. దాసు డాక్టర్ని చూసి వస్తా ఉంటాడు. తర్వాత జోష్నని చూస్తాడు. జోష్న కూడా ఇక్కడే ఉంది. ఆ డాక్టర్ ఎవరు అనుకుంటూ సిస్టర్ వస్తది. సిస్టర్ డాక్టర్ హారిక గారంటే అనగానే సిస్టర్ అగో అక్కడ ఆమెతో మాట్లాడుతున్నారే ఆవిడే డాక్టర్ హారిక గారు అని అంటది. దాసు వీళ్ళని చూస్తా ఉంటాడిగ. డాక్టర్ ఏమో నీకు చెప్పడం ఇబ్బంది అయితే చెప్పు. మీ నాన్నగారికి ఫోన్ చేసి నేనే చెప్తాను అని ఫోన్ చేస్తా ఉంటే జోష్న డాక్టర్ ప్లీజ్ మీరే మా మమ్మీని 100% కాపాడగలరు. ఆ నమ్మకం నాకుంది అని అంటా ఉంటది. దాసు వీళ్ళని చూస్తూ తనలో తాను శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని కాసి అనగానే అనుకున్నాను. ఈ డాక్టర్ జోష్నకి అమ్ముడు పోయింది అని. అదడుగుదామనే వచ్చాను. కానీ ఆ దేవుడు ప్రత్యక్షంగా చూపిచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ జోష్న ఏమో డాక్టర్‌తో ఆపరేషన్‌లో ఏదైనా మిస్టేక్ జరుగుతుందనే అడిగాను. ఆ భయంతోనే అడిగాను. ప్లీజ్ డాక్టర్ మీరిదంతా మర్చిపోండి. నేనొచ్చిన విషయం ఎవరితోనూ చెప్పకండి అని అంటా ఉంటే అక్కడ దాసు చూస్తూ వీళ్ళని నేను దశరథ కూతురిని కాదు అన్న విషయం ఎవరికీ చెప్పకండి అని బ్రతిమలాడుతూ ఉన్నట్టుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ డాక్టర్ ఏమో సరే జోష్న నేను అర్థం చేసుకోగలను అని అంటా ఉంటే అక్కడ దాసేమో ఒప్పుకున్నట్టే తలూపుతుంది డాక్టర్. అంటే శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పడమే కాకుండా ఆపరేషన్ చేసి సుమిత్ర వదినని చంపేద్దామని ప్లాన్ చేశారనమాట. పరిస్థితి అంతవరకు వస్తే నేనేమైపోయినా పర్వాలేదు. అన్నయ్య కుటుంబానికి అన్యాయం జరగకూడదు అంతే అనుకుంటూ ముందుకొస్తా ఉంటే సిస్టర్ అడ్డుగా వస్తది. గుద్దుకుంటాడు. సారీ సార్ అని సిస్టర్ అంటే సారీ సిస్టర్ అనుకుంటూ సిస్టర్ దగ్గరే ఉన్న సీజర్ తీసుకుంటాడు. కత్తెరని తీసుకుంటాడు. అక్కడ జోష్న నవ్వుతూ థ్యాంక్ యూ డాక్టర్ అని అంటది. డాక్టర్ కూడా నవ్వుతా ఉంటది. దాసు ఏమో ఆవేశంగా వెళ్తా ఉంటాడు కోపంగా. కార్తీక్ వచ్చి దాసు భుజం మీద చేయేస్తాడు. దాసు కార్తీక్‌ని చూస్తాడు. ఇటు కాంచన ఏవో కుట్టుకుంటా ఉంటది. శౌర్య స్నాక్స్ తింటా ఉంటది. దీపేమో వాళ్ళ నాన్న ఫోటో దగ్గర దీపం వెలిగిస్తా ఉంటది. దండం పెట్టుకుంటూ ఉంటది. కాంచన అక్కా! 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 అని పిలుస్తా ఉంటే దీపొచ్చి ఏంటత్తయ్య ఏం కావాలి అని అడుగుతది. వెంటనే కాంచన నువ్వేదో పనిలో ఉన్నావుగా నువ్వు చూసుకో. నాకేం కావాలో నేను చూసుకుంటానులే. అయ్యో మీ పనులు మీరు చూసుకోండి అనగానే దీపం వెలిగిచ్చేశాను. నా పని అయిపోయింది. మీకేం కావాలో చెప్పండి అని అంటది. అప్పుడు కాంచన నేనేదో అడుగుతాను. అది చేస్తేనే ఇది చేస్తాను అని మీ భర్తలాగా కండిషన్లు పెడితే నేనేం చేయగలనమ్మా అనగానే ఏదైనా ఉంటే మీ కొడుకుతో మాట్లాడుకోండి అత్తయ్య. దాన్ని నాతో ముడిపెట్టొద్దు
అని అంటా ఉంటే కాంచన కోపంగా, వాడు నీతో నన్ను ముడిపెట్టొచ్చులే గాని నేను మాత్రం నీతో ముడిపెట్టొద్దా? శౌర్య, ఎందుకు మా అమ్మని తిడతావు అని అంటది. వెంటనే కాంచన, నువ్వు నోరు మూసుకొని తిను, అవసరం లేని అన్ని విషయాల్లోనూ తలదూరుస్తావు అనగానే దీప, అదేదో తెలియక అడిగింది అని అంటది. అప్పుడు కాంచన, ఎవ్వరిని ఏది అడగాల్సిన అవసరం లేదు దీపా, ఇక్కడ అందరికీ అన్నీ తెలుసు అని అంటా ఉంటే దీప, మీ మాట నేనెప్పుడైనా కాదన్నానా అత్తయ్య అనగానే కాంచన, చాలా సార్లు కాదన్నావు, అన్నీ నేను గుర్తుపెట్టుకోలేను కదా, ఈరోజు గుడికే వెళ్ళాలి, నీ పేరు మీద పూజ చేయించాలి అనుకున్నాను, ఆశపడిన దానికి కూడా అర్థం లేకుండా చేశారు అని అంటది. అప్పుడు దీప, అది కాదు అత్తయ్య అని అంటా ఉంటే కాంచన, నాకు ఏ సంజాయిషీలు అవసరం లేదు దీప, అసలు నీ మీద నాకేం కోపం లేదు, సరేనా? నాకున్న కోపం వల్ల నా మీదే, ఎందుకంటే నా ఆశలన్నీ నా కోసం కాదు, పక్క వాళ్ళ కోసం పెట్టుకుంటాను, కొన్ని కాదనుకోలేను, వద్దనుకోలేను, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది అనగానే దీప మళ్ళీ వెళ్ళి వాళ్ళ నాన్న ఫోటో దగ్గర దండం పెట్టుకుంటా ఉంటది. అనసూయ వచ్చి శౌర్యని, ఏమే, నువ్వు ఇంకా తినలేదా అని అంటా ఉంటే, లేదు అని శౌర్య అంటది. ఎందుకు అని అనసూయ అడుగుతా ఉంటే, ఎందుకంటే కొన్ని కాదనలేకపోతున్నాను, కొన్ని వద్దనలేకపోతున్నాను అని కాంచనని చూసి అంటది. కాంచన సీరియస్ గా చూస్తా ఉంటది. అనసూయ, ఏంటి చెల్లమ్మ అలా చూస్తున్నావు అనగానే కాంచన, వాళ్ళ నాన్నలాగే అన్ని గుర్తు పెట్టుకొని అవసరమైనప్పుడు మాట్లాడుతుంది అనగానే శౌర్య, మా నాన్న నిన్నేమన్నాడు అని అంటా ఉంటే కాంచన, ఎవ్వరి నాన్న ఎవ్వరిని ఏమీ అనలేదు, నువ్వు తిను అని అంటది. శ్రీధర్ అక్కడికొచ్చి, ఏంటి మార్నింగ్ మార్నింగే ఇంటి వాతావరణం చాలా వేడిగా ఉన్నట్టుంది అనగానే అనసూయ నవ్వుతూ, బోండాలేసే స్టవ్ ఇప్పుడే ఆఫ్ చేశాను బాబు, ఆ వేడి ఇక్కడ దాకా తగులుతున్నట్టుంది అని అంటది. శౌర్య, హాయ్ తాతయ్య అని అంటది. వెంటనే శ్రీధర్, హాయ్ రా, ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అని అంటా ఉంటే అనసూయ, హా, వెళ్ళినా పెద్ద ఉపయోగం లేదులేండి అని అంటది. శౌర్య కోపంగా, నానమ్మ, తాతయ్య అడిగింది నన్ను అని అంటది. వెంటనే అనసూయ, నేను చెప్పింది నీ గురించేనే అని నవ్వుతూ అంటది. శౌర్య ఏమో, నువ్వు వేసిన బొండాలు అస్సలు బాగుండవు అని అంటది. అనసూయ, ఇంతకు ముందు కూడా నువ్వు తిన్న బోండాలు నేను వేసినవేనే అని అంటది. శౌర్య ప్లేట్ ఇచ్చేసి, అయితే నీ బోండా నువ్వే తిను అనేసి వెళ్ళిపోతుంది. శ్రీధర్ నవ్వుతా ఉంటాడు. అనసూయ, చూసారా, ఇదండి దీని వరుస, ఎక్కువైపోతే తినడం మానేయడానికి ఇదొక వంక అనగానే శ్రీధర్ నవ్వుతూ, పిల్లలు అంతే, వాళ్ళు సందడి లేకపోతే, వాళ్ళ అల్లరి లేకపోతే ఇంట్లో సందడే ఉండదు. దీప అక్కడికొచ్చి, కూర్చోండి మామయ్య గారు అని అంటది. అనసూయ, కూర్చోండి బాబు అని చేరేస్తుంది కాంచన పక్కన. శ్రీధర్ కూర్చొని, కార్తికేడి అని అడిగితే, దీప మార్కెట్కి ఏదో పనుందని వెళ్ళారు అని అంటది. శౌర్య అక్కడికొచ్చి, తాత, నా కోసం ఏదో తెచ్చినట్టున్నావు, అందరి కోసం తెచ్చాను అని శ్రీధర్ అంటాడు. ఏంటి అని శౌర్య అడుగుతుంది. మీ చిన్ననానమ్మ స్వీట్స్ చేసి పంపించింది అనగానే శౌర్య నవ్వుతూ, స్వీట్సా అని అంటది. తింటావా అని శ్రీధర్ అడుగుతా ఉంటే అనసూయ, బోండాలు తింది కదా బాబు, కడుపు ఖాళీగా లేదులేండి అని అంటది. శౌర్య, నా బొజ్జలో స్వీట్ కూడా కొంచెం ఖాళీ ఉంది అని అంటది. శ్రీధర్, ఇదిగో తీసుకో తిను అని శౌర్యకి ఇస్తాడు. అనసూయ తీసుకో అనగానే అనసూయ తీసుకుంటది. కాంచన అని ఇవ్వబోతాడు. నాకొద్దండి అనగానే శ్రీధర్, దీపా, మీ అత్తయ్య గారు నీ చేత్తో పెడితేనే గాని తిననంటున్నారు అని అంటా ఉంటే శౌర్య, అమ్మ పెడితే అసలే తీసుకోదు అని అంటది. ఎందుకు అని శ్రీధర్ అడుగుతా ఉంటే, నానమ్మ అమ్మతో మాట్లాడడం లేదుగా, మాట్లాడితే కోప్పడుతుంది. అనసూయేమో, శౌర్య నువ్విలారా అనగానే శౌర్య, అది నిజమే కదా అని అంటది. అవన్నీ నీకెందుకే, పదా బాబు, కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అనసూయ అడుగుతా ఉంటే, నాకేం వద్దు అని శ్రీధర్ అంటాడు. అనసూయ శౌర్యాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది అక్కడ నుండి. శ్రీధర్, ఏదో ఒకటి మాట్లాడడానికి శౌర్య ఏమీ చిన్నపిల్ల కాదు, ఏదో జరగకుండా ఏదో ఒకటి ఎందుకంటుంది, ఏమైంది కాంచన అనగానే కాంచన, ఏం లేదండి, మీరెందుకు వచ్చారు అని అంటది. అప్పుడు శ్రీధర్, కావేరి దీప కోసం స్వీట్స్ చేసింది, ఆఫీస్కి వెళ్తూ ఇచ్చిపోదామని వచ్చాను అని అంటా ఉంటే కాంచన, తెచ్చారు కదా, ఇచ్చి వెళ్ళండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత శ్రీధర్ లేచి దీపతో, నేను మీ మావయ్యని, మంచి కోరుకునే మనిషిని, కడుపుతో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకిష్టమైనవన్నీ తినాలని నేనే ఈ స్వీట్స్ చేయించి తీసుకొచ్చాను, నీ ఇష్టం గురించి ఆలోచించిన వాణ్ణి నీ గురించి ఆలోచించనా, చెప్పు దీప, ఏమైంది, చిన్న గొడవ అని దీప అంటది. ఎవరి గురించి అని అడుగుతాడు.
మీ గురించే అని అంటా ఉంటే శ్రీధర్ షాక్ అయ్యి నా గురించా? ఏమైంది దీపా? దీప జరిగిందంతా చెప్తది. అన్నీ మర్చిపోయి నాన్నతో కలిసుంటానని చెప్పు మాటివ్వు అనేసరికి అత్తయ్య గారికి కోపం వచ్చింది అని దీప అంటా ఉంటే శ్రీధర్ తనలో తాను కాంచనకి కోపం రావడం కాదు, అసలు కార్తీక్ ఎందుకు ఇలా అడిగాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇటు కార్తీక్ దాసుతో ఒకసారి నేను చెప్పేది ఇను మావయ్య అని అంటా ఉంటే దాసు లేదు నేను వెళ్ళి ఆ డాక్టర్ని అని వెళ్తా ఉంటే డాక్టర్ అక్కడికి వస్తుంది. కార్తీక్ దాసుని ఆపి దాసు చేతిలో ఉన్న కత్తిని తీసుకొని దాచిపెట్టేస్తాడు. డాక్టర్ ఏమో హాయ్ కార్తీక్, ఇతనికి ఏమైంది, బలవంతంగా పట్టుకొని ఆపుతున్నారు అనగానే దాసు కోపంగా డాక్టర్ అంటే ఏంటో తెలుసమ్మా నీకు? కార్తీక్ తెలుసు మావయ్య, డాక్టర్ గారంటే వైద్యురాలు, ఆవిడికి అన్నీ తెలుసు అని అంటాడు. దాసు కోపంగా అది కాదురా వీళ్ళిద్దరూ అక్కడ అనగానే కార్తీక్ మావయ్య డాక్టర్ హారిక గారికి అన్నీ తెలుసు, నీకే కొన్ని తెలియాలి. మేడం ఈయన మా మావయ్య, మీరు కాల్ చేశారు, ఏం జరిగిందో నాకు అర్థమైంది, అదంతా మా మావయ్యతో కూడా చెప్పండి అని అంటాడు. అప్పుడు దాసు రే ఏం చెప్పాలరా, నేనంతా కళ్ళారా చూశాను అనగానే కార్తీక్ చెవలారా విందు గాని పదా అని అంటాడు. ఎక్కడికి రా అని దాసు అంటా ఉంటాడు. తర్వాత ముగ్గురు వెళ్ళి డాక్టర్ క్యాబిన్లో మాట్లాడతారు. కార్తీక్ డాక్టర్తో సుమిత్ర అసలైన కూతురు దీపేనని మా మావయ్యకి కూడా తెలుసు, జోష్న మిమ్మల్ని కలవడానికి ఎందుకు వచ్చిందో చెప్పండి, మా ఇద్దరి మధ్య దాపరికాలేమీ లేవు అనగానే డాక్టర్ అలాగే కార్తీక్, జోష్న ఎందుకు వచ్చింది అంటే అని జోష్న చెప్పింది చెప్తా ఉంటది. జోష్న అంటదిగా నా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నారు, అది ఎంతవరకు నిజం, అబద్ధం చెప్పారా ఎవరైనా చెప్పిచ్చారా అని అంటదిగా. అవన్నీ చెప్పి డాక్టర్ మీ మావయ్య అయితే ఎలాగొచ్చి అడిగాడు అలాగే జోష్న అడిగింది అని అంటా ఉంటది. కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, లైక్ కూడా చేయండి.